ఐటీ ఉద్యోగులు ఇకపై తమ సొంత ఊరు నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన వర్క్ స్పేస్ విధానానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ రూపొందించిన ఈ పాలసీ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ఐటీ అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నైపుణ్యం ఉన్నప్పటికీ ముఖ్యంగా మారుమూల ప్రాంతంలోని ఐటీ నిపుణులకు హైస్పీడ్ ఇంటర్నెట్, ఆఫీస్ వాతావరణం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండవు. సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రతి మండలంలోనూ వర్క్ స్పేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నగరాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ పాలసీలో భాగంగా వర్క్ స్పేస్లను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాలు అందించనుంది. ప్రభుత్వ భవనాల్లో వర్క్ స్పేస్ ఏర్పాటు చేస్తే నామమాత్రపు అద్దెను 5 ఏళ్ల పాటు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటు చేసే వరకు ఏటా 6 లక్షలకు మించకుండా 50% అద్దెను చెల్లిస్తుంది. అలాగే ఎర్లీ బర్డ్ పాలసీ కింద ముందొచ్చే వారికి పెట్టుబడిపై 60% వరకు గరిష్టంగా 15 లక్షల రాయితీ ఇవ్వనుంది. హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఛార్జీల్లో కూడా 50% భరించనుంది. మండల స్థాయిలో ఏర్పాటు చేసే వర్క్ స్పేస్ కనీసం 1000 చదరపు గజాల విస్తీర్ణంలో 600 మంది పనిచేసే సామర్థ్యంతో ఉండాలని ప్రభుత్వ నిబంధనలు విధించింది. ఇందులో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, బిజినెస్ మీటింగుల కోసం ప్రత్యేక గదులు, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్లతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థులు, నిపుణులకు డిజిటల్ నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించాలని పాలసీలో పేర్కొన్నారు.